గేమ్ ఆడడానికి రెడీయా? ఎంతమంది గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు? అందరూ ఆడతారా? అమ్మో, ఇంతమందిని ఆట ఆడించాలంటే ఎట్లారా? కష్టం కదా. సరే, నాకు ఒక ఆట గుర్తొచ్చింది. మనందరం ఒకేసారి ఆడే ఆట. ఓకేనా? ఆడదామా? సరే, సామన్న, స్వాతక్క, మీ ఇద్దరు రెడీయా? ఫస్ట్ మీ ఇద్దరు ఎలా ఆడాలో చూపించండి పిల్లలకి. ఆ తర్వాత మా పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఓకేనా పిల్లలు? ఓకేనా? సతీష్ నువ్వు ఆడతావా? అయ్యో, సతీష్ అని ఆడతాడంట. సతీష్ నువ్వు రా అన్న. అయితే అసలు సతీష్ అని స్టేజ్ మీద ఈసారి చూడలేకపోయాం పిల్లలు. ఇది ఏంటి? ఆయనకు కూడా తెలియదు. ఇప్పుడు చెప్తా విను. సరే, ఇప్పుడు ఈ బాటిల్ ఏమో గర్ల్స్, ఈ బాటిల్ ఏమో బాయ్స్. వచ్చేసింది మీకు ఆట, అర్థమైపోయింది. సరే, ఏం చేస్తారంటే దగ్గరికి పెట్టు. ఈ బాటిల్ని నేను ఏం చేస్తే మీరు కూడా అలాగే చేయాలి. ఈ బాటిల్ని నేనేం చేస్తే మీరు కూడా అలాగే చేయాలి. ఒకసారి చేస్తారా? ట్రయల్సా రియల్సా? ఫస్ట్ ట్రయల్స్ అన్న వాళ్ళ మీద వేద్దాం, తర్వాత రియల్స్ మీ మీద వేద్దాం. సరేనా? ట్రయల్స్ కూడా మీరే చేస్తారా? సరే, చూద్దాం. Are you ready, girls? Okay. Ready, Akka, Shwetaka. బాయ్స్ కూర్చోవట్లేదు, నిజమే. ఓకే, సూపర్ శ్వేతక్క. ప్రతిశోధనలో ప్రాకారం నానయ్యుండి
చీర కొంటే బ్లౌజ్ ఉచితం ఉచితం అన్నో ఉచితం ప్యాంటు కొంటే చొక్కా ఉచితం ఉచితం తంబి ఉచితం బూట్లు కొంటే సాక్సులు ఉచితం ఇవన్నీ కలిస్తేనే ఉచితం ఉచితం తూకలు లేక దొరికే రక్షణ అసలైన ఉచితం ప్రభు యేసు ఇచ్చే రక్షణే అసలైన ఉచితం అసలైన ఉచితం ప్రభు యేసు ఇచ్చే రక్షణే అసలైన ఉచితం అది మనిషికి వ్యాపారం ఇది పరలోకపు సాకారం అది మనిషికి వ్యాపారం ఇది పరలోకపు సాకారం ఏది కావాలి నీకేది కావాలి ఏది కావాలి నీకేది కావాలి నీకేది కావాలి నీకేది కావాలి ఒక అక్క వాళ్ళ ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి ఒకళ్ళు వచ్చి బిర్యానీ ఇచ్చారు. ఎవరు వాళ్ళు? ఏంటక్క కొంచెం మాధురక్క కొద్దిసేపు కథ చెప్తున్నాను కదా. వాళ్ళకి బిర్యానీ ఇచ్చింది ఎవర్రా? పోలీసా? పోలీస్ కాకి ఏంటి? ఓకే, పోలీస్ కాకి. ఏంటి అరుతున్నావు నువ్వు? అంటున్నావేంటి? సారీ మాధురక్క, నువ్వు అనుకున్నాను నేను. అంత పిచ్చోడిని కాదు, చింటూ అరిచింది. చింటూ, నీకు మర్యాదగా చెప్తున్నాను, డివోషన్ చెప్పేటప్పుడు గాస్పెల్ సారీ చింటూ, సారీ చింటూ. అంత పిచ్చోళ్ళ కనిపిస్తుంది. ప్రసన్న ఇలాగొచ్చి అనేసి వెళ్ళిపోయిందా? మరీ చేస్తావు అబ్బా నువ్వు. కాసేపు బాగు స్టోరీ చెప్తున్నాను. 4వ పాఠం ఎంత? నేను ఇలా పెట్టి ఇలాగనే లోపు ఎలిసొక్క వెనక నుంచి వచ్చి గుండె మీద ఇలా కొట్టి అలా వెళ్ళిపోయి అక్కడ కూర్చుందా? సతీష్, పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు చింటూ వద్దు అని చెప్పాను, అర్థమైంది? అల్లరి చెయ్యొద్దు, అల్లరి చెయ్యొద్దు. ఊరే ఎవడు కనపడ్డాడు నాకు. ఒక్క నిమిషం. టాయ్ 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 అయిపోయాడు రా. నువ్వు బయటికి రారా, నువ్వు బయటికి రారా, నువ్వు బయటికి రా రే. టింకుగా దెబ్బలు పడతాయి. సారీ చింటూ, ఒక్క నిమిషం. అరే టింకు, నువ్వు ఇలా అల్లరి చేస్తే ఎలా రా? ఎప్పుడు మారుతావురా నువ్వు? అనవసరంగా అల్లరి చేయకపోతే అరిసెలు చేస్తారా అంట. టింకు టింకు ఒక్క నిమిషం. నేను నీతో పాటు వీళ్ళందరూ VBSకి వచ్చారు కదా. ఒరే, మీరు కూడా అల్లరి చేయడానికి వచ్చారా? నీకులాగా కాదు రే. వాళ్ళు చక్కగా కూర్చొని వాళ్ళు విన్న పాఠాలన్నీ చెప్తున్నారు టింకు ఇప్పుడు. సరే, కామ్గా ఉండు. నోర్మి ఎన్నో చెప్పు. అరే వీడితో మాట్లాడి పంపించేద్దారా, వేస్ట్. చెప్పు. నేను కాదు, నువ్వే చెప్పు. కొంచెం గట్టిగా మాట్లాడు. నీ మాట నేను కాదు, నువ్వే చెప్పు. ఏంటి చెప్పేది? ఎంతసేపు నుంచి 3 రోజుల నుంచి చెప్తానే ఉన్నాను.
ఈరోజు స్నాక్స్ ఏంటి? వీడు తినటానికి వచ్చాడు రా, పాఠాలు వినటానికి రాలే. అన్నయ్య పొద్దున అయితే ఎంత పెద్ద చాక్లెట్ ఇచ్చారు అన్నయ్య. ఓ తిన్నావా? మస్తు తిన్నా. సరిపోయిందా? అరే నిజంగా చెప్పు, ఒకటి తిన్నావా 2 తిన్నావా నువ్వు? అన్నయ్య నాదొకటి నీదొకటి. అరే నిజమేరా, నాకు చాక్లెట్ రాలేదు. నా చాక్లెట్ నువ్వు తీసుకున్నావా? మా చెల్లిది చెల్లి మీ చెల్లి కూడా వచ్చిందా? నాకు తెలిసి. అరే అరే పింకీ, నాకు నువ్వంటే బాగా ఇష్టం రా. మరి వాడేంట్రా ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడు అలాగా? వాడు అంతే అన్నయ్య, ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. అరే నువ్వు వీబీఎస్కి డైలీ రెగ్యులర్గా వస్తున్నావుగా? రెగ్యులర్గా వస్తానన్నయ్య. మరి వాడేంట్రా మొన్న ముద్దుడు కనపడ్డాడు, మళ్ళా నిన్న మధ్యాహ్నం మానేశాడు, అంతే అన్నయ్య. నిన్న పొద్దుట వచ్చాడు, మళ్ళా భోజనం టైంకి వచ్చాడు, మళ్ళా ఒక్క నిమిషం చెప్పు టింకు. నేను పిల్లలందరూ ఎలా ఉన్నారో చూస్తున్నానన్నయ్య. అరే కొంచెం దగ్గరికి రండి మీ ఇద్దరు కుదిరితే. ఆ పిల్లలందరూ హాయ్ అంటే చెప్పు ఒకసారి. హాయ్ పిల్లలు. పింకీ హాయ్ చెప్పరా పిల్లలకి. హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. అది వాడి పరిస్థితి. వాడు రావటం వెళ్ళిపోవటం, వాళ్ళ అక్క వచ్చి మళ్ళీ వాడిని తీసుకొని రావటం, ఇదే పని. పిల్లలు అరే చిన్న తమ్ముళ్ళు మీరు అలా చెయ్యొద్దురా, మీ వల్ల అక్క వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. పింకీ మంచిగా వింటున్నావు కదరా నువ్వు? వింటున్నా అన్నయ్య. లెసన్స్ మంచిగా అర్థమవుతున్నాయి కదా? మంచిగా అర్థమవుతున్నాయి అన్నయ్య. వర్క్ బుక్ చేస్తున్నావరా ఇంటికి వెళ్ళి? మంచిగా చేస్తున్నా అన్నయ్య. కంఠత్వాక్యం కూడా నేర్చుకుంటున్నాను. వావ్ వావ్ వావ్. అరే టింకుగాడు ఒక్కసారి కూడా కంఠత వాక్యం చెప్పలేదురా. వాడంతే అన్నయ్య, నేను రోజు చెప్తున్నాను, ఎందుకు వినట్లేదు. అరే లాస్ట్ ఇయర్ దాకా బాగానే ఉండేవాడు కదరా? అవునన్నయ్య. బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అన్నయ్య. బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా? అవునన్నయ్య, నేను ఎంత చెప్పినా వినట్లేదు. అరే ఒకప్పుడు పింకీ అన్నా టింకు అన్నా అసలు నిజంగా పింకీ లాగా టింకు లాగా ఉండాలి ఎవరైనా సండే స్కూల్ పిల్లలంటే అన్నట్టుండేది. ఇప్పుడు ఓన్లీ పింకీయే మంచిది, టింకుగాడు వేస్ట్ అంటున్నాడు రా. టింకుగాడు వేస్ట్ అన్నది ఎవరు? నేనే. నువ్వా? నేనే అంటున్నా. నేనే. నేను వేస్ట్ కాదని ప్రూవ్ చేస్తా చూడన్నయ్యా. నువ్వు వేస్ట్. నేను వేస్ట్ కాదు, చూడండి కావాలంటే. నువ్వే వేస్ట్. కాదు నువ్వే వేస్ట్. నువ్వే కోల్గేట్ పేస్ట్. ఒరే పింకీ వీడు నన్ను వేస్ట్ అంటున్నాడు రా. సండే స్కూల్ టీచర్ నన్ను కొంచెం అమ్మో, లేకపోతే నన్ను వేస్ట్ పేస్ట్ అంటావన్నయ్య. అరే వీడు నిజంగా వేస్ట్ అయిపోతున్నాడు రా వీడు. అవునన్నయ్య, బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అన్నయ్య, అందుకే ఇలా తయారయ్యాడు. అరే అరే టింకు, మొన్నటి దాకా బాగుండేవాడి కదరా నువ్వు. టింకు నాకెళ్ళి చూడు, మొన్నటి దాకా బాగుండేవాడివి కదా, ఏమైంది నీకు? నాకేమైంది, నేను బాగానే ఉన్నా. మరి నన్నే వేస్ట్ ఫెలో అన్నావంటే నువ్వు ఎంత వేస్ట్ ఫెలో అని అంటే అయిపోద్దా? సరేగా నేను ఒక పాట పాడతా విన్న మోజెస్ అన్న. పాట అరే నన్ను ఇన్ని మాటలు అన్నావు కదా. ఒకసారి అందరు సైలెంట్ అవ్వండి. ఏం నేర్చుకున్నావు? పాట పాడరా నిజంగా. నేను అన్నీ నేర్చుకున్నా. అన్నీ వద్దులే కానీ ఒక పాట పాడు. నేను చాలా పాటలు నేర్చుకున్నానన్నా. చాలా నేర్చుకున్నావు కానీ ఒకటి పాడరా. వేస్ట్ ఫెలో. పాడతా విను. అసలు ఈ నేను వినలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నా. నా పాట వినలేకపోతుందంట. పిల్లలందరూ వెళ్ళిపోతారా? అసలు సవరించుకుంటున్నానన్నయ్య. అంటే వీడు ఇంతసేపు పాట స్టార్ట్ చేయలేదా? లేదు లేదు. సరే పిల్లలు, సరే రప్పా, పాట పాడనా? మీ
ఇష్టం మరి, మీ ఇష్టం మరి. సరే, వాళ్ళకి ధైర్యం ఉంది, పాట పాడమంటున్నారు, పాడు. ఏంటి ఎక్సర్సైజ్లు కూడా చేస్తావు? మెడక ఎక్సర్సైజ్లు పాట పాడే ముందు. తీయనైనది తీయనైనది యేసు స్నేహం తీయనైనది 5 స్టార్ కన్నా డైరీ మిల్క్ కన్నా ఎంతో ఎంతో తీయనైనది. అన్నయ్య వాడంతా తప్పే పాడుతున్నాడు అన్నయ్య. అవును తప్పే. అరే అరే కాస్త పర్వాలేదురా, కానీ యేసయ్య ప్రేమ తీయనైంది అన్నావు చూడదు, బాగానే ఉంది. 5 స్టార్ కంటే తీయనైంది, డైరీ మిల్క్ కంటే తీయనైంది. అరే మీరు లిరిక్ మర్చిపోకండి, ఇటు తప్పు పాడుతున్నాడు. అరే పింకీ నువ్వు పాడరా, నీకొచ్చా పాట? నీకొచ్చా తల్లి చెప్పు. పాడరా, నువ్వు పాడరా. స్నేహం కమ్మనైనది. అదిరా టింకు చూడు, ఇది రాగం. స్నేహం తీయనైనది. అబ్బా యేసు స్నేహం పిల్లలు మీరు కూడా పాడండి. యేసు స్నేహం తీయనైనది. ఆగండి, వాళ్ళు డైరీ మిల్క్ 5 స్టార్ అన్నాడు కదా, దేనికంటే తీయనైనదో చెప్పండి ఒకసారి. మామిడి పండు అన్నయ్య. అర్థమైందా టింకు? అన్నయ్య మామిడి పండు. మామిడి పండే. అబ్బా నేను మామిడి పండు నాకు ఎంత ఇష్టమో. ఓకే ఓకే. అరే టింకు కొద్దిసేపు నేను చెప్పే మాట వింటావారా? ఒరేయ్ కోడితే మళ్ళా నిన్ను. అరే నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదరా. అరే ఏమనుకుంటున్నావో నన్ను. ఒరేయ్ లాస్ట్ ఇయర్ దాకా నువ్వు బాగున్నావు, ఎందుకు ఇలా చెడిపోయావు? నా ఇష్టం అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఇంట్లో బూతులు కూడా మాట్లాడుతున్నారు అన్నయ్య. అలా కొట్టచ్చా ఆడపిల్లని? నా ఇష్టం, అట్లానే కొడతాడు అన్నయ్య. సరే అరే టైం చాలా అయిపోయిందిరా. అరే టింకు నీకు ఒక్క మాట చెప్తాను రా, అంతే. నిన్నెవరో పాడు చేస్తున్నాడు. పాడు చేయట్లేదు. వాడు ఖచ్చితంగా వాడు వల్ల నువ్వు చాలా. నా ఫ్రెండ్ నేమన్నా అన్నావంటే ఊరుకోను మోసెస్ అన్నయ్య. అరే పింకీ బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అన్నయ్య. బ్యాడ్ ఫ్రెండ్షిప్ కదా. ఆ టైం కి రావట్లేదు అన్నయ్య. నన్నేమన్నా నా ఫ్రెండ్ నేమన్నా అన్నావంటే మాత్రం మంచిగా ఉండదు. అరే నా మాట ఏంట్రా, నీకు దండం పెడతాను ప్లీజ్ రా. ఇటు చూడరా, ఇటు ఇటు చూడు. నా ఫ్రెండ్ చాలా మంచివాడు తెలుసా? అరే మీకు నాకు తెలుసురా వీడి ఫ్రెండ్ ఎవడో, నల్లగా. అన్నయ్య నేను వీడి ఫ్రెండ్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నయ్య, నేను వెళ్ళిపోతాను. అవునా? అవునన్నయ్య. ఒరే 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 వాడు వచ్చేటప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావా? అవునన్నయ్య. అరే ఓ పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేస్తా ఉండు, నేను వీడితో మాట్లాడతాను ఓకేనా? వీడు ఎలాగైనా మారాలి ఓకేనా? ప్రేయర్ చేస్తాను అన్నయ్య. బై. వాడు రాని వాడి సంగతి నేను చూస్తా. ఓకే అన్నయ్య. ఏంట్రా ఎవడురా నీ ఫ్రెండ్? నా ఫ్రెండ్ ని పిలవమంటావా? నా ఫ్రెండ్ వచ్చాడంటే నీ పని అంతే, ఇంకా అంత లేదు. ఫ్రెండ్ కమ్. ఫ్రెండ్ మై ఫ్రెండ్ కమ్. వీడే నా స్నేహితుడు, నాకెంతో ఇష్టమైన స్నేహితుడు. మై ఫ్రెండ్. ఏసియా కొంచెం దూరం జరుగురా, నాకు ధైర్యం ఇవ్వండి ఏసయ్యా. టింకు వీడు అస్సలు మంచోడు కాదు. వీడు టింకు నేను చాలా మంచోడిని కదరా. అవును మోసెస్ నువ్వే మంచోడే కాదు, నువ్వు మంచోడు కాదు, గడ్డమన్నే మంచోడు కాదు, వీడు సూపర్ కళ్ళజోడన్నే కూడా మంచోడు కాదు. సూపర్ రా టింకు. ఇదిగో ఇటువైపు కూడా కన్య ఉన్నాడా? అరే టింకు బాయ్, నేను నీతో మాట్లాడిన వెళ్ళు. నువ్వే ఒకరోజు సారీ అన్నయ్య నేను చాలా మోసపోయానని చెప్తావు. వీడు అస్సలు మంచోడు కాదు, ఈ కర్రోడు కొమ్ములోడు. ఆయన చెప్పేది అస్సలు నమ్మకు. నేను నిన్ను రోజు మూవీస్ కి తీసుకెళ్తానా, తీసుకెళ్తానా? వెళ్ళిపో అని చెప్పండి. మీరు నన్నేమి చేయలేరు. మేము చర్చిలో ఉన్నాం, ఏసయ్య దగ్గర ఉన్నాం. మా ఫ్రెండ్ ఏసయ్య ఉంటావా మాతోని?
మా ఫ్రెండ్ ఏసయ్య ఉంటావా మాతోని? ఏయ్ టింకు నాతో వచ్చేరా, ఇంకా మూవీ చూద్దాం. మా కొత్త మూవీ వచ్చిందంట్రా. ఏయ్ మా ఫ్రెండ్ ఏసయ్య ఉంటావా మాతోని? టింకు ఏసయ్యనా? టింకు ఒక నిమిషం ఉండు. అమ్మా చూసావా వాడు పారిపోతున్నాడు, చూసావా? అమ్మా ఏసయ్య పేరు చెప్తున్నాడంటే పారిపోతున్నాడు. ఆ పేరు చెప్పకండి. అమ్మా వద్దు. వెళ్ళిపోమని చెప్పండిరా. ఏంటి నువ్వు పారిపోతున్నావు? అమ్మా మీరు నన్నేం చేయలేరు. ఇదేంటి ఇలా వెళ్ళిపోయాడు నా ఫ్రెండ్ నన్ను వదిలేసి? వామ్మో పిల్లలు, వాడితో అస్సలు ఫ్రెండ్షిప్ చెయ్యొద్దురా. ఎవరైతే అరే ఈ సినిమాలు చూద్దాము, ఒరే మనము బూతులు మాట్లాడదాము, మనము పిచ్చి పనులు చేద్దాము, డాడీ జేబులో నుండి డబ్బులు తీసేద్దాము అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి మిత్రులు కాదు. మీరు చూస్తూనే ఉండండి. టింకుగాడు అరే నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తావు. అన్నయ్య వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. అరే టింకు వెళ్ళిరా. అరే నన్ను మర్చిపోయావారా? లేదు, మోసెస్ అన్న చెప్తే నాకు అన్ని గుర్తొస్తున్నాయి. నువ్వన్నీ నాకు బ్యాడ్ థింగ్స్ నేర్పించావు. పోరా నువ్వు. బ్యాడ్ థింగ్స్ ఏం నేర్పించారా? వెళ్ళిపోవా, నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపో. నేను ఇప్పటి నుంచి నీ ఫ్రెండ్ కాదు, నేను ఏసీ ఫ్రెండ్ అయిపోయాను. పోరా నువ్వు. పిల్లలు నా కోసం విజ్ఞాపన చేస్తారా? సాతాను శోధనలోంచి నేను తప్పించుకోవాలని నా కోసం ప్రేయర్ చేస్తారా? పిల్లలు ఈ లెసన్ కూడా ఉంది కదా మీకు. మంచి మిత్రులు విజ్ఞాపన చేస్తాడు కదా. అరే టింకు గురించి మనం ప్రేయర్ చేయాలరా. అన్నయ్య నిజంగానే వాడు నన్ను చాలా చెడ్డ పనులు చేపించాడు అన్నయ్య. చెప్పానా అన్నయ్య? నేను చెప్పానా వీడు మంచి బ్యాడ్ డ్రింక్స్ తాపించాడు అన్నయ్య. బ్యాడ్ డ్రింక్స్ తాగావా ఇంత చిన్న వయసులో? ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళానన్నయ్య. పిచ్చి కొట్టుడు కొట్టారా? పిచ్చి కొట్టుడు కొట్టారన్నయ్య. పిల్లలు పిచ్చి పనులు చేస్తే పోలీసులు వస్తారు. పోలీసులు కొడితే మామూలుగా ఉండదు. సరే ఏమైంది చెప్పు అన్నయ్య. అప్పుడు వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్నయ్య. నిజంగానే బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు, నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడా? అవునన్నయ్య. చెప్పానా వాడు నిన్ను తన్నించటానికే, నీ పరువు తీయటానికి మాత్రమే వాడు ఉంటాడు. అవునన్నయ్య. చూడు సారీ అన్నయ్య, మిమ్మల్ని చాలా బ్యాడ్ గా మాట్లాడాను. నువ్వంత బ్యాడ్ అయినా మీ అక్క నిన్ను వదిలిపెట్టిందా? అవును. మీ డాడీ నిన్ను వదిలిపెట్టారా? లేదన్నయ్య. మీ మమ్మీ నిన్ను వదిలిపెట్టిందా? లేదన్నయ్య. చర్చిలో ఉన్న అన్నవాళ్ళు నిన్ను ఎవరైనా వదిలిపెట్టారా? మేమందరం నీ గురించి ప్రేయర్ చేశాను తెలుసా, నువ్వు పాడైపోతున్నావని. అవునా అన్నయ్య? హాయ్ రా పింకీ. హాయ్ అన్నయ్య. అరే మనం ప్రేయర్ చేసినట్టుగానే వీడు కొంచెం మంచోడయ్యాడు రా ఇప్పుడు. అవునన్నయ్య. అరే వాడిని మళ్ళీ ఇంకా ప్రేమిస్తున్నారా మీరు? ప్రేమిస్తున్నామన్నయ్య. వదిలిపెట్టలేదారా? వదిలిపెట్టలేదన్నయ్య. ఓ ఎంత నా ప్రియమైన తమ్ముడన్నయ్య. అరే నేను కొట్టాడు రా మొన్న వాడు. ఏం కాదైనా అన్నయ్య. బూతులు తిట్టాడు. సారీ అక్క, నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాను. ఏం కాదు తమ్ముడు. అన్నయ్య బ్యాడ్ ఫ్రెండ్స్ తో ఉంటే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అన్నయ్య. అయితే అవును టింకు, బ్యాడ్ ఫ్రెండ్స్ తో అస్సలు ఉండకూడదు. ఓకే అన్నయ్య. ఏసై పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పింకీ చూసావా, పింకీ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ పింకీ ఏసై బిడ్డగా ఎప్పుడైతే ఉందో చూడు, తాను పిచ్చి పిచ్చి సినిమాలు చూడదు. ఓకేనా? అదే గుర్తులు చెప్తావు చూడు. పిచ్చి పిచ్చి సినిమాలు చూడదు. 2 బూతులు మాట్లాడదు. ఓకేనా? మమ్మీ డాడీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, మంచిగా చదువుకుంటూ ఉంటుంది. మెయిన్ చెప్పున నీకు, అక్క ఖచ్చితంగా పింకీ బైబిల్ చదువుకుంటుంది, ప్రేయర్ చేసుకుంటుంది. నీ గురించి ఎంత ప్రేయర్ చేసిందో తెలుసా? అవునన్నయ్య. నువ్వు అవన్నీ మానేసేవా లేదా ఇప్పుడు? మానేసానయ్య. కాదు, ప్రేయర్ చేసుకోవటం బైబిల్ చదువుకోవటం కొన్ని రోజులు మానేసావు కదా. అవునవును మానేసాను. మళ్ళీ చదువుకోవాలి మరి. ఓకే అన్నయ్య. నువ్వు అరే పిల్లలు, మనం వాక్యం చదువుకోకపోతే ఆ నల్లోడు మన దగ్గరకు కూడా వస్తాడు. రారనుకోవద్దు మీరు. అర్థమైందా?
వాడు మనల్ని చాలా పాడు చేస్తాడు పిల్లలు. ఓకేనా? ఏసే పిల్లల్లాగా ఉంటారా? మరి ఆ నల్లోడితో ఫ్రెండ్షిప్ చేస్తారా? ఫ్రెండ్స్, మీరు ఆ నల్లోడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఓకే ఓకే సరే, అందరం ఒకేసారి ప్రేయర్ చేసేస్తాం. ఇక టింకు, నీకోసం మేమందరం ప్రేయర్ చేస్తాము. ఓకేనా? ఓకే అన్నయ్య. కళ్ళు మూసుకుంటావా? ఓకే ఓకే, పిల్లలందరూ కళ్ళు మూసుకోండి. ఓకే పిల్లలు, బాయ్. నేను కూడా వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటానే. నువ్వు ప్రేయర్లో ఉండరా? మేమందరం ప్రేయర్ చేస్తాం నీ గురించి. ఓకే సరే, వెనక్కి వచ్చేసేయండి, మీ ఇష్టం. మనం ప్రేయర్ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, ఈ సమయంలో మేము టింకు గురించి ప్రేయర్ చేస్తున్నాము. టింకు బ్యాడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, అస్సలు చదువుకోవటం లేదు, బైబిల్ చదువుకోవటం లేదు, ప్రేయర్ చేసుకోవట్లేదు, ఎక్కువసేపు ఫోన్తోనే ఉంటూ ఉన్నాడు. కనుక దయచేసి తనను మీరు మార్చండి, మళ్ళీ మంచి పిల్లవాడు అవటానికి సహాయం దయచేయండి. మళ్ళీ మాతో పాటు ఇక్కడ VBSలో కూర్చొని పాటలు నేర్చుకోవటానికి, వాక్యం వినటానికి, కంఠత వాక్యాలు నేర్చుకోవటానికి మీ సహాయం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూరా. మీరు నిజంగా ఇలానే మీరు ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అలా ఒక ఫ్రెండ్ పాడైపోతూ ఉంటుంటే విజ్ఞాపన చేసే వాళ్ళే మంచి మిత్రులు. ఓకేనా? సరే, మరి 6th లెసన్లోకి వెళ్ళిపోదామా గబగబా? 6th లెసన్ పేరు ఏమిటి అని అంటే మిత్రుడు మిత్రుడు దుఃఖ నివారణ. ఏంటి? మిత్రుడు దుఃఖ నివారణ. పిల్లలు, ఇంతసేపు మనం ఇది టింకు గాను పింకీని మనం చూసాం కదా. మీరేం గమనించారు చెప్పండి? ఎవరు అందులో మంచోళ్ళు? టింకు మంచోడా, పింకీ మంచిదా? మరి ఎవరు బ్యాడ్? టింకు బ్యాడ్ కదా. టింకు చాలా బ్యాడ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండటం ద్వారా పాపం ఏం జరిగిందో చెప్పనా పిల్లలు? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడ్డారు. పిల్లలు, టింకుని పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటుంటే డాడీ నవ్వుతాడా, ఏడుస్తూ ఉంటాడా? మన బ్రదర్ని పోలీసులు తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటుంటే మమ్మీ ఏడుస్తూ ఉంటుందా, నవ్వుతూ ఉంటుందా? సరే, పోలీస్ స్టేషన్ సంగతి పక్కన పెడదాము. రేపు ఒక దినాన్న మనం చనిపోతాం కదా పిల్లలు నాకెళ్ళి చూడాలి. మనం చనిపోయినప్పుడు ఈ నల్లోడే, ఈ కొమ్ములోడే వచ్చేసి అలాంటి వాళ్ళు ఒక ఇద్దరు మన 2 చేతులు పట్టుకొని నరకానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనుకోండి. మేము చిన్న పిల్లలము, మమ్మల్ని ఏం తీసుకెళ్ళొద్దు, చాలా ముద్దుగా ఉన్నాం కదా, మమ్మల్ని ఏం తీసుకెళ్ళొద్దు అంటే వాడు ఆగుతాడు అనుకున్నారా? నువ్వు నాకు కావాలి అనుకొని వాడు మనల్ని నరకానిలోకి తీసుకొని వెళ్ళిపోతాడు పిల్లలు. ఇంకా మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. నేను ఎన్నిసార్లు అయ్యో మా మమ్మీ మాట వినలేదు, అయ్యో నేను మా డాడీ మాట వినలేదు, అయ్యో అక్క వాళ్ళు చెప్పిన మాట నేను వినలేదు అని మీరు ఎంత ఏడ్చినా కూడా అందులో నుంచి బయటపడటం చాలా చాలా కష్టం పిల్లలు. ఓకేనా? పిల్లలు ఒక్కసారి వచ్చి కూర్చుంటారా? స్టోరీ స్టార్ట్ చేస్తాను. స్టోరీ చెప్పాలా వద్దా? మరి మీరు అందరు ఇలా తిరిగితే ఎలా చెప్పాలరా? అరే టీచర్స్, మీరు కూడా మాట్లాడకండి, మామూలుగా లాగేసేయండి.
నేను ఫస్ట్ రోజు పిల్లలు ఒక స్టోరీ చెప్పాను. యేసయ్య బేతనియాకు వెళ్ళాడు అని చెప్పానా? ఎక్కడికి వెళ్ళారు యేసయ్య? బేతనియాకు వెళ్ళారు కదా. అక్కడ ఎవరు ఉన్నారు? ఏ ఫ్యామిలీ ఉంది? మార్తా, మరియా, లాజరు కదా. అయితే పిల్లలు ఏం జరిగిందో తెలుసా? మంచి మిత్రుడు ఏం చేస్తాడో తెలుసా? దుఃఖములో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? దుఃఖ నివారణ చేస్తాడు. దుఃఖ నివారణ అంటే ఏంటో తెలుసా? ఏడవకండి నాన్న, ప్లీజ్ ఏడవకండి అమ్మా, మీరు ఇలా బాధపడితే నేను చూడలేకున్నానమ్మా, మీరు అలా బాధపడొద్దమ్మా, నేనున్నాను కదా, ఇగో మనందరం మన ఫ్రెండ్స్ అందరం ఉన్నాం కదా అనుకొని ఏం చేస్తారు అనంటే బాధపడుతున్న వ్యక్తులను ఏం చేస్తారు? ఓదారుస్తూ ఉంటారు పిల్లలు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? మార్తా మరియా వాళ్ళ తమ్ముడు లాజరు చనిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడంట పిల్లలు. ఆయనకు పాపం జ్వరం వచ్చిందంట. ఏమొచ్చింది? జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం ఆ రోజులలో ట్యాబ్లెట్స్ చాలా తక్కువ కదా. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ? ఇది 2000 సంవత్సరాల క్రితంది. ఎప్పుడుది? అప్పట్లో పారాసిటమాల్లు లేవు, అప్పట్లో డోలోలు లేవు. ఓకేనా? బాగా జ్వరం వచ్చిందంట. బాగా జ్వరం వచ్చినప్పుడు మరియా మార్త ఏం చేశారంటే పిల్లలు, ఇగో మా తమ్ముడికి బాగా జ్వరం వచ్చింది కదా, జ్వరం వచ్చింది కాబట్టి అవును మా ఫ్రెండ్ ఉన్నాడు కదా యేసయ్య, ఆయన ప్రేయర్ చేస్తూ ఉంటుంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి కదా, జ్వరం వచ్చిన వాళ్ళకి అందరికీ జ్వరం పోతూ ఉంటుంది, చెవులు లేని వాళ్ళకి ఏమొస్తుంది యేసయ్య ప్రేయర్ చేస్తే? చెవులు వస్తున్నాయి కదా. కుంటోళ్ళు ఎలా ఉన్నారు? లేచి నడుస్తూ ఉన్నారు. పిచ్చి రోగం, పక్షవాతం అంటే కుష్టి వ్యాధి వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా యేసయ్య ప్రేయర్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆ గజ్జి, ఆ పుండ్లన్నీ పోతున్నాయంటే పిల్లలు. అందుకని యేసయ్య దగ్గరికి చాలామంది వచ్చి ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవాళ్ళంట. ఓకేనా? మాకే ఉందిలే, మాకెవరున్నారు ఇప్పుడు? మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య ఉన్నాడు కదా. ఆ లాజర్కి జ్వరం వచ్చింది కాబట్టి ఆయనకి చెప్తే ఆయన వచ్చి ప్రేయర్ చేస్తాడులే అనుకున్నారు. అయితే ఒక కబురు పంపించారు, యేసయ్య లాజర్కి జ్వరం వచ్చింది, కొంచెం వచ్చి ప్రేయర్ చేస్తావా అని అన్నారంట. అంటే వస్తానులే వెళ్ళండి అన్నాడంట. రాలేదు పిల్లలు. డే 1 అయిపోయింది. జ్వరం బాగా వచ్చి లాజరు చనిపోయాడు. లాజరు చనిపోగానే పక్క ఇంటి ఆంటీ వాళ్ళు, ఎదురుగా ఇంటి అంకుల్ వాళ్ళు, వాళ్ళ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఏమేసయ్యమ్మ, అసలు మంచి యేసయ్య కానే కాదు, మీరేమో ఆయన బెస్ట్ ఫ్రెండ్ అంటారు, మా ఫ్రెండ్ అంటారు, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా చాలా అన్నాలు ఉండేసి ఆయనకు పెడతా ఉంటారు, ఈయనకు ఒంట్లో బాగాలేదంటే రాలేదు చూసావా అనంటే పాపం ఎందుకో బిజీగా ఉన్నాడు అనుకుంటానండి, రాలేదు అని వీళ్ళు ఫ్రెండ్స్ కదా అలా చెప్పారంట. ఈరోజు సాయంత్రం వస్తాడులేండి యేసయ్య ఖచ్చితంగా అనుకుంటే చూడండి పిల్లలు, డే 2 కూడా యేసయ్య రాలేదంట. ఏమైంది? డే 2 రాలేదు. మళ్ళీ ఇంకో డే కూడా వెయిట్ చేశారంట యేసయ్య కోసం. 3 days అయింది, యేసయ్య రాలేదు. 4 days అయింది, యేసయ్య రాలేదు. పక్కనున్న వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? యేసయ్య అసలు మంచోడు కాదు. ఎవరు? యేసయ్యతో మీరు ఫ్రెండ్షిప్ కచ్చి చెప్పేసేయండి, యేసయ్యతో ఫ్రెండ్షిప్ మానేసేయండి, మీరు ఇంకా ఆయన అస్సలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తే వాళ్ళందరూ మరియా మార్త బాగా ఏడుస్తున్నారంటే పిల్లలు. ఏడ్చి నిజమే ఏంటో యేసయ్య వచ్చుంటే బాగుండేది, ఆయన వచ్చి ప్రేయర్ చేస్తుంటే లాజరుకి జ్వరం తగ్గుండేది, జ్వరం తగ్గుంటే చక్కగా ఇవాళ బతుకుండేవాడు, ఏంటో యేసయ్య మనల్ని మర్చిపోయాడు అని వాళ్ళు చాలా దుఃఖంతో ఉన్నారు పిల్లలు.
దుఃఖంతో ఉంటే యేసయ్య దగ్గర 12 మంది శిష్యులు ఉంటారని చెప్పాను కదా. ఆ 12 మంది శిష్యులు ఏం చేస్తున్నారంటే, యేసయ్య లాజరు చనిపోయి 4 days అయిందంట యేసయ్య అన్నారంట. 4 days అయిందా, పర్వాలేదు, లాజరు చనిపోలేదు, ఆయన నిద్రపోతున్నాడు అన్నాడంట. ఏమన్నాడు? శిష్యులు ఇలా చూసి, ఆయన చనిపోయాడంటే మీరేంటి నిద్రపోతున్నారంటున్నారు అని వాళ్ళు నవ్వుకున్నారంట. మరి లాజర్ని చూడటానికి మనం వెళ్దామా? ఆయన చనిపోయాడులే, కానీ ఇది మంచి కోసమే చనిపోయాడు. బైబిల్లో ఏముంది తెలుసా? పెద్ద మాట ఉంటుంది, దేవుని మహిమ కొరకు అన్న మాట ఉంటుంది. ఓకేనా? యేసయ్య ఏమన్నాడు? ఆయన చనిపోలేదు, ఆయన నిద్రపోతూ ఉన్నాడు, ఇది మన మంచికే జరిగిందిలే, మరి వెళ్దామా అని అంటే, పదండ్రా వెళ్దాము, ఇప్పుడు వెళ్తే ఇంకేమైనా ఉంటుందా, వాళ్ళు ఎలా తిడతారో ఏంటో అనుకొని ఆయన దగ్గర ఉన్న శిష్యులు కూడా కొంచెం బాధగా, కొంచెం అసహనంతో, కొంచెం లైట్గా తిట్టుకుంటూ యేసయ్య వెంబడి వచ్చారంట పిల్లలు. ఓకేనా? యేసయ్య వెంబడి వచ్చేసి ఇంటికి రాగానే మరి ఇలా చూస్తుంది. 4 days తర్వాత వచ్చావా యేసయ్య? మార్త ఇలా చూస్తుంది, నిన్నెప్పుడు పిలిచాము, నువ్వెప్పుడు వచ్చావు, నువ్వు 4 days క్రితమే వచ్చుంటే లాజరు బ్రతికేవాడు కదా. మార్తమ్మ దగ్గరకు వచ్చింది. మొన్న చూసాం కదా, బాగా తిట్టింది కదా అందరినీ, కానీ ఇప్పుడు తిట్టట్లేదు పిల్లలు. తిట్టకుండా, నువ్వు చనిపోయిన వ్యక్తుల్ని లేపగలవు అని మాకు తెలుసు, కానీ ఇంకా చేసేది ఏమి లేదు యేసయ్య, ఇప్పటికే 4 days అయిపోయింది. ఏమైంది? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇలా చనిపోగానే యేసయ్య వచ్చి ఇలా పట్టుకుంటే లెగుస్తాడు అనుకుంటున్నారు వీళ్ళు. అంత పౌరుందిలే యేసయ్యకి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, సిస్టర్స్, చనిపోయి 4 days అయింది యేసయ్య, 4 days అయింది కాబట్టి మేము ఆయన ఏం చేసాం, సమాధులలో పెట్టేశాము, మీరు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు వచ్చే ఏం లాభం చెప్పండి, సర్లేండి వెళ్ళండి అనంటే, యేసయ్య పద, మనం లాజర్ని ఎక్కడ పెట్టారో అక్కడికి వెళ్దాం పద అని అక్కడ మరియను, మార్తని, ఆయన దగ్గర ఉన్న 12 మంది శిష్యులు కలిసి లాజర్ ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి వెళ్ళి, లాజరు బయటికి రా అన్నాడంట. అరుతున్నాడండి. ఆయన చనిపోయిన 4 రోజులు అవుతూ ఉంటుంటే లాజరు బయటికి రా అనగానే ఇప్పుడు చనిపోయిన ఆయన తిరిగి లేచి వస్తాడంటాను నవ్వుకుంటున్నారంట అందరు బయట. ఏం చేస్తున్నారు అందరూ? 4 days నుంచి చాలామంది 4 days నుంచి అందరూ నవ్వుకుంటున్నారు కదా, తిడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు యేసయ్య లాజరు బయటికి రా అనగానే ఇంకా ఇప్పుడు వస్తాడంట. చనిపోయారంట. ఈ మరి ఏంటో, ఈ మార్త ఏంటో, వీళ్ళు అస్సలు అర్థం కాదు, వీళ్ళు పిచ్చోళ్ళు, ఇంకా యేసయ్యని నమ్ముతున్నారు అనుకొని అంటుంటే, ఇంతలోనే సమాధిలా తెరుచుకుందంట పిల్లలు. తెల్లని ఒక వస్త్రాలతో, అప్పుడు చనిపోయినప్పుడు బాడీకి మొత్తం ఒక క్లాత్ ఇలా చుట్టేస్తారంట, అవి ధరించుకొని ఇలా ఒక బాడీ బయటకు వచ్చిందంట. విశాల్ ఇలా బయటకు వచ్చిందంట. ఆ క్లాత్ తీసేసేయండి అన్నాడంటే యేసయ్య. తీయంగానే చూడంగానే నిజంగా ఎవరున్నారు అక్కడ? అరే, యేసయ్య పిలిస్తే యేసయ్య వస్తాడా మళ్ళీ? ఎవరు వచ్చారు? లాజరు బయటకు వచ్చాడంట పిల్లలు. ఓకేనా? ఇది మనకు తెలుసు కదా. ఇప్పుడు యేసయ్యకి ఎంత శక్తి ఉంది కదా, చనిపోయినప్పటికీ కూడా లేపగలిగిన శక్తి యేసయ్యకు ఉంది పిల్లలు. ఎందుకు తెలుసా? యేసయ్య కావలసుకొని అలా 4 days డిలే చేశాడు చెప్పనా? ఎందుకు చెప్పనా? వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటి అని అంటే, ఇదిగో మనం కూడా అందరం ఇలా చనిపోతాము, నేను కూడా అలాగే చనిపోతాను, కానీ
నేను 3వ దినాన్న తిరిగి లేస్తాను. ఏంటి? నేను 3వ దినాన్న తిరిగి లేస్తాను. మరణం నన్నేమి చేయలేదన్నాడు యేసయ్య. ఏమన్నాడు? మరణం నన్నేమి చేయలేదు. మరణం అంటే మీకు అర్థమైందా? మరణం అంటే డెత్. ఏంటి? డెత్, చావు కదా. చావు యేసయ్యని ఏం చేయలేకపోయింది పిల్లలు. మీకు అర్థమైందా? ఇప్పటి వరకు చూడండి, యేసయ్య భూమి మీదకి వచ్చేంత వరకు కూడా డెత్కి చాలా బలం ఉంది పిల్లలు. ఏముంది? చాలా బలం ఉంది. డెత్ అనుకునేదంటే నన్ను ఎవ్వడు ఏం చేయలేడు. వాడికి ఎంత బలమున్నా, వాడికి ఎంత జ్ఞానమున్నా, వాడికి ఎంత డబ్బులున్నా కూడా వాడు ఒక రోజు వచ్చిన తర్వాత వాడికి రోగం వస్తుంది, వాడు చచ్చిపోతాడు. వాడి బలం కానీ వాడి జ్ఞానము కానీ వాడి దగ్గర ఉన్న ఏంటిది డబ్బులు కానీ వాడిని కాపాడలేవు. వీటన్నిటికంటే ఎక్కువ బలం ఎవరికుంది? ఇప్పుడు డెత్కుంది అనుకొని ఆ చావు, ఆ మరణం బాగా నవ్వుతూ ఉండేదంట. కానీ యేసయ్య ఒక దినాన మన కొరకు చనిపోయాడు కదా. చనిపోయాడా పిల్లలు? యేసయ్య మన కొరకు చనిపోయాడా? యేసయ్య ఎవరు? దేవుడు. యేసయ్య ఎవరు పిల్లలు? దేవుడు భూమి మీదకి వచ్చాడా? ఓకేనా? మన కొరకు భూమి మీదకి వచ్చాడా? యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడా మన కొరకు? చెప్పట్లేదు ఎవరు. యేసయ్య సిలువలో మన కొరకు ప్రాణం పెట్టారా? అయితే అతన్ని సమాధిలో పెట్టినప్పుడు 3వ దినాన తిరిగి లేచాడా? తిరిగి లేచాడా లేదా? చూసారా పిల్లలు? అలా చనిపోయిన వాళ్ళు ఇదివరకు ఎప్పుడూ లెగలేదు. అలా ఎప్పుడూ లెగలేదు. డెత్ ముందు అందరూ ఓడిపోయిన వాళ్ళే. కానీ యేసయ్యకున్న పవర్ ఏంటో తెలుసా? డెత్ను కూడా ఆయన ఓడించి 3వ దినాన తిరిగి లేచాడు పిల్లలు. ఓకేనా? అయితే లాజరు బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? మీరందరూ కూడా చనిపోతారు. ఏమన్నాడు? మీరందరూ కూడా చనిపోతారు. అవునా కదా? ఒరే, నేను ఒక 556 ఇయర్స్ బ్రతుకుతానన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. 556 ఇయర్స్ బ్రతుకుతావమ్మా? నువ్వు ఒక 10,000 ఇయర్స్ బ్రతుకుతావా? నువ్వు నాయనా 967 ఇయర్సా? బైబిల్ ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవర్రా పిల్లలు? యేసయ్య ఉట్టిగా దొరికాడరా మనకి. యేసయ్య అన్న ఒక్క ఆన్సర్ చెప్పేస్తే అన్నీ అయిపోతాయి. 969 సంవత్సరాలు బ్రతికింది ఎవరు? సరే, పెద్ద సీనియర్స్ చెప్పండి. మెతూషాలా పిల్లలు. ఆయన కూడా చనిపోయాడు. కానీ యేసయ్య 33.5 ఇయర్సే ఉన్నప్పటికీ చనిపోయి పిల్లలు 3వ దినాన తిరిగి లేచాడు పిల్లలు. ఇప్పటికీ యేసయ్య సజీవుడిగా, ఇప్పటికీ యేసయ్య బ్రతికే ఉన్నాడు పిల్లలు. ఆయన ఒక దినాన్ని వస్తాడు. మనం చనిపోయినా పర్వాలేదు. మీకు చెప్పనా, గుడ్ న్యూస్ చెప్పనా? మనం ఎందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి, మనం ఎందుకు యేసయ్యని వర్షిప్ చేయాలి అని అంటే ఇదే రీజన్. మనం ఒక దినం చనిపోతాము. యేసయ్య వచ్చేసి ఏం చేస్తాడు తెలుసా? యేసయ్య వచ్చి ఏం చేస్తాడు? విశాల్ వచ్చేయి అంటాడు. మింటూ వచ్చేయి, మహి వచ్చేయి. ఎప్పుడు వచ్చేయమంటారు తెలుసా? యేసయ్యని నువ్వు అంగీకరిస్తేనే వచ్చేయంటాడు. లేకపోతే పరిమళక్క నువ్వు వెళ్ళిపో అంటాడు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, దుఃఖ నివారణ. మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ సిస్టర్స్ ఇద్దరు బాధపడుతూ ఉంటుంటే వాళ్ళని కంఫర్ట్ చేశాడు. ఓకేనా? మనకు కూడా ఉండాల్సిన మంచి క్వాలిటీ ఏంటంటే, ఎవరైనా బాధగా ఉన్నారనుకోండి, తెక్కలే నీకు అంతే అవ్వాలే, భలే అయిందిలే అంటారా? ఏమంటారు? భలే అయిందిలే, నీకు అంతే కావాలే అంటారా? తప్పు నాన్న. ఎప్పుడు అలా ఎవరిని బుల్లి చేయొద్దు మనం. ఓకేనా? ఎలాగుండాలి మనం? వాళ్ళని కంఫర్ట్ చేయాలి. మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడు? కంఫర్ట్ చేస్తాడు పిల్లలు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మళ్ళీ చెప్తున్నాను, లాజరు దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం చెప్పనా? మనం చనిపోయినా కూడా
యేసయ్య నాకెళ్ళి చూడాలి. మనం ఒక దినాన చనిపోయినా యేసయ్య ఎక్కడికి వస్తాడో చెప్పనా పిల్లలు? మధ్యాకాశంలోకి వస్తారు. నైట్ చూడండి మూన్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఏరోప్లేన్ వెళ్తూ ఉంటుంది కదా, ఆ ప్లేస్లోకి ఒక దినాన దేవదూతలతో వస్తాడు పిల్లలు. నిజం, నేను చెప్పేది నమ్మండి. దేవదూతలతో వచ్చినప్పుడు ఒకవేళ మనం చనిపోయామా, మనం సమాధుల్లో నుండి అలా తిరిగి లేస్తాము. ఒకవేళ మనం బ్రతికే ఉన్నామా, హోంవర్క్ రాసుకుంటూ ఉన్నా, పడుకోనున్నా, అని బిర్యానీ చికెన్ లెగ్ పీస్ తింటా ఉన్నా, మధ్యాకాశంలోకి యేసయ్య వచ్చాడనుకో, పాప వచ్చాయి అనగానే అని వెళ్ళిపోతాం దెబ్బకి. ఓకేనా? అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసయ్యని మన గుడ్ ఫ్రెండ్గా మనం స్వీకరించాలి. ఓకేనా పిల్లలు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలి. 1 2 3. ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. ఈ సమయంలో మిత్రుడు ఏం చేస్తాడు అనంటే బాధలో ఉన్న వాళ్ళందరికీ దుఃఖ నివారణ చేస్తాడు, వాళ్ళ దగ్గరకు వచ్చి ఓదారుస్తాడు అని మాకు నేర్పించారు. నిజమే యేసయ్య, మీరు మరియని అలాగే మార్త చాలా దుఃఖంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఓదార్చారు నాయన. మాకు కూడా అలాంటి మంచి నాయన లక్షణం మాకు ఇవ్వండి. ఎవరైనా ఒకవేళ బాధపడుతూ ఉంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళను కూడా మేము కంఫర్ట్ చేసే ఆ మంచి మనసును మాకు అందించండి. అంత మాత్రమే కాదు నాయన, మీరు ఎలాగైతే లాజర్ని మరణంలో నుండి లేపారో మీరు ఒక దినాన్న వస్తారు అని మేము నేర్చుకున్నాం. మీరు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు యేసయ్య మీరు పిలిచినప్పుడు మేము కూడా మీ పిలుపు విని మేము కూడా పరలోకంలో యుగయుగాలు మీతో ఉండటానికి ఇక్కడున్న మా పిల్లలందరికీ మీ సహాయం అందించండి. మేమందరము మిమ్మల్ని బెస్ట్ ఫ్రెండ్గా మేము స్వీకరించడానికి మీ సహాయము అందించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పటికి ఎన్ని లెసన్స్ అయినాయి? 6 లెసన్స్. కంఠత వాక్యం చూసుకొని మన క్లాసెస్లోకి వెళ్ళిపోదాం. ఖండిత వాక్యం నాన్న జస్ట్ చెప్పేస్తాను, టైం చాలా అయింది కదా. సామెతల గ్రంథం 18:24. ఓకేనా? బహుమంది చెలికాండ్రు గలవాడు, నాతో చెప్పాలి, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సామెతలు 18:24. సామెతలు 18:24. ఓకేనా? నోట్ చేసుకోండి, ఇది నేర్చుకొని పొద్దున్నే వచ్చేసాను. ఓకేనా పిల్లలు? గో టు యువర్ క్లాసెస్.